ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషిక కాలిపట్టి అక్క రూమ్లో ఉంది. అందుకు వదిన నిషికాని నగలెందుకు తీసావు అని అడిగారు. ఏంటమ్మా కౌష్కి, నగలు పోయాయా? అవును బాబాయ్, తీసింది నిషి వాళ్లే. అడిగితే కాదంటున్నారు. పోలీసులకి ఫోన్ చేస్తానంటే వద్దనంటున్నారు. పోలీసులను పిలిచేది వద్దు అంటే తప్పు చేసుండామని కాదు. మరి ఇంకేం చేయడానికి ఆపారు? ఇంటి పరువు వీధిని పడకుండా ఆపడానికి. మమ్మల్ని తప్పుడు మనుషుల్ని చూసినట్టు చూసినా ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళ మర్యాద గురించి ఆలోచించాం కాబట్టి. మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు యువరాజ్. దొంగతనం చేసింది ఎవరో తెలిసినట్టు మాట్లాడుతున్నారేంటి? అవును, ఎందుకంటే దొంగతనం చేయటం మేము చూసాం కాబట్టి. చూసారా దొంగతనం చేసింది ఎవరు? ఏంటి కాజీ, మీ అక్క అడుగుతుంటే అలా నుంచుని చూస్తున్నావు? చెప్పు. అక్క నిన్నడుగుతుంటే నేనెందుకు సమాధానం చెప్పాలి? అమ్మే, నిజము అందరికి తెలిసిపోయి ఉండదు గాని నీ నోటితో నువ్వే చెప్పయ్యి. అసలు నేనేమీ చేయకుండా మీకేం నిజం తెలిసింది? నేనేం చెప్పాలి? అత్తయ్య, మీరందరూ కలిసి ఆ దొంగతనం మా మీద నెట్టాలని చూస్తున్నారని మాకు బాగా అర్థం అవుతుంది. అన్యాయంగా మమ్మల్ని దొంగల్ని చేయాలని చూస్తూ ఊరుకోం. అన్నయ్య, నువ్వు ఆవేశపడకు. ఏం మాట్లాడుతున్నావు నిషి? కాచి దొంగతనం చేయడం ఏంటి? నేను చెప్పిన దానికి సాక్ష్యం ఉంది. యువరాజ్, అమ్మా, ఇందులో పెట్టుకొచ్చాం. రండి. అత్తయ్య, ఈ టైంలో కాచి బయటకొచ్చింది ఏంటత్తయ్య? ఏమో అమ్మి, కౌశికి రూమ్ లోకి వెళ్ళి ఉండదు. సరే వెళ్దాం పద. ఒక నిమిషం. పోనివ్వండి, దాక్కోండి. కూర్చో. ఏం చేస్తున్నావమ్మి? రేపు మనం దొరికిపోయే పరిస్థితి వస్తే ఈ వీడియో చూపిస్తే అందరూ కాచినే నగలు దొంగతనం చేసిందని అనుకుంటారు. ఎలాగో కాచికి అక్క నగలివ్వలేదని డిన్నర్ దగ్గర గొడవైంది కదా. ఇవ్వడం ఇష్టం లేకుంటే ఇవ్వనని చెప్పాలి కానీ నెలలో ఇస్తాను, సంవత్సరంలో ఇస్తానని కబుర్లు ఎందుకు చెప్పడం? నా కోడలికి ఎన్ని తెలివితేటలో. ఒక కాలి పట్టి తీసుకొచ్చి మమ్మల్ని నట్టింట్లో నిలదీసావు కదా. ఈ ఇంట్లో మా స్థానం ఏంటో బాగా చూపించావు. అక్క, నిషి వాళ్ళు చెప్పేది అబద్ధం. నేను నీ నగలు తీసుకోలేదక్క. నేను నిజం చెప్తున్నానక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.